ప్రతి స్త్రీ ఒక ఇల్లు నిలబడవలనంటే, ఘనత నొందాలంటే ఆ ఇంటికి ఏమి అవసరము అనునది ఎరిగిన ఆమె అయి ఉంటే మాత్రమే ఆ ఇల్లు నిలబడుతుంది. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. కనుక గుణవతి అయిన భార్య అని ఎవరు పిలువబడతారనగా జ్ఞానము గల స్త్రీ. జ్ఞానము గల స్త్రీ తాను తనకు దేవుడు ఇచ్చిన అనుభవ జ్ఞానం చేత తన నోటి మాటలు కృపా ఉపదేశముగా మార్చుకుని తన కుటుంబాన్ని నిర్మించుకుంటుంది, తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది. ఆమె ఎవరితో ఏ విధంగా ప్రవర్తించవలెనో, ఎవరి నిమిత్తము ఏ విధంగా పనిచేయవలెనో సంపూర్ణంగా ఎరుగుంటుంది. తెలుగు భాషలో కూడా ఇల్లు చూడు ఇల్లాలును చూడు అని ఒక సామెత ఉంది. ఇంటిని చూచినప్పుడు ఆ ఇల్లాలు ఏ విధంగా ఉంది, ఆమె నడవడి ఏ విధంగా ఉంది, ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పవచ్చని తెలుగు పూర్వీకుల సామెత. హెబ్రీ రచయితల యొక్క మాటలు గనక మనం చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట ఎటువంటి అనుభవమో తెలుసునా? అరుదు అరుదు అరుదు, రేర్, ఎక్కడో ఒక చోట. భార్యలందరూ గుణవతి అయిన వారిగా జ్ఞానవంతురాలుగా కనబడతారని తలంచనక్కర్లేదు. గుణవతి అయినటువంటి భార్యకు ప్రప్రథమ లక్షణం ఏంటో తెలిసిన దేవుని ఎరిగిన స్త్రీ అయి ఉంటుంది. గుణము అన్నప్పుడే గుణవతి, గుణము అన్నప్పుడే మనం దేవుని యొక్క గుణలక్షణాలను కలిగిన మహిళగా ఆమెను గుర్తిస్తున్నాం. ఫస్ట్, మొట్టమొదట ఆమెలో రక్షణానుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. చూడండి, విశ్వాసి అయిన మహిళకు అవిశ్వాసి అయిన మహిళకు ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసునా? అవిశ్వాసురాలైన మహిళ కూడా ఇందులో వ్రాయబడినటువంటి విషయాలలో ప్రావీణ్యం కనపరచచ్చు, కానీ జ్ఞాన ప్రదర్శన విషయంలో విశ్వాసి యొక్క అంతరంగానికి అవిశ్వాసి యొక్క అంతరంగానికి వాటి ఉద్దేశాలకు వ్యత్యాసం ఉంటుంది, గుర్తించాలి. ఒక మహిళ అనేకమైనటువంటి సమృద్ధి అయినటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె యేసుక్రీస్తును ఎరిగిన విశ్వాసి కాకపోతే ఆమె ఉద్దేశాలు భౌతికము, తాత్కాలికమే. విశ్వాసి అయిన మహిళ సంపూర్ణమైనటువంటి లక్షణాలు కలిగిన ఆవిడ దేవుని మహిమపరిచేటట్లుగా, దేవుని కొరకు తన కుటుంబాన్ని సిద్ధం చేసేటట్లుగా మహిళ ఉంటుంది. అందుకే గుణవతి అయిన భార్య అన్నాడు. గుణవతి అయిన భార్య దొరకటం అరుదు, ఇట్స్ వెరీ రేర్. రేర్ అన్నప్పుడు డిఫికల్ట్ అని కూడా, కష్టం. అయితే 10వ వచనం, అట్టిది ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలు, పర్ల్స్, ముత్యము కంటే అమూల్యమైనది అంటే కోరదగినటువంటిది. కనుక ఒక పురుషుడు ఒక స్త్రీలో తాను చూచేటువంటిది ఏమిటి అనగా ఆమె క్యారెక్టర్, ఆమె యొక్క శీలము, 2 ఆమె లక్షణములు, ఆమె గుణములు, ఆమె ప్రవర్తన తీరుతెన్నులు. అందుకే ఈ అధ్యాయాల చివరకు వచ్చేవాడికి చక్కగా రాశాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందము, సౌందర్యము పైరూపాలు, దాని గురించి ఒక్క మాటలో తేల్చేశాడు, వ్యర్థమని. ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసునా? లెమూయేలు తల్లి, సొలొమోను గారి యొక్క తల్లి. అందము వ్యర్థము, సౌందర్యము మోసకరం. ఈ అనుభవం ఎట్లా ఆమె చెప్పగలిగారు ఒక మహిళగా? జనరల్గా, సాధారణంగా మ్యాన్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఉమెన్. పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షితుడయ్యేది అందాన్ని, సౌందర్యాన్ని చూచే. ఫిజికల్ అపియరెన్స్, కలర్, కాంప్లెక్స్ అండ్ స్ట్రక్చర్, అది వ్యర్థము. డోంట్ సెలెక్ట్ ఆన్ దట్. సొలొమోనుకు ఆవిడ చెప్పింది ఏంటంటే, అందాన్ని ఆధారం చేసుకుని, సౌందర్యాన్ని ఆధారం చేసుకుని
సెలెక్ట్ చేసుకోవద్దు, గుణాన్ని ఆధారం చేసుకొని సెలెక్ట్ చేసుకోమన్నాడు. అర్థమవుతుందా? ఇవాళ మనం మన పిల్లలకు వివాహాల నిమిత్తం ఫోటోలు తెప్పించుకొని చూస్తూ ఉంటాం. ఈ కల్చర్ బాగా ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో ఈ కల్చర్ డెవలప్ అయిన తర్వాత ఆ ఫోటో చూసేసిన వెంటనే రంగు లేదనో, లావుగున్నారనో, సన్నగున్నారనో, పొట్టుగున్నారనో, పొడుగున్నారనో, ముక్కొంకరనో, కాలొంకరనో ఇవి చూసేసి ఆ వ్యక్తి యొక్క గుణం గురించి ఎవడు అడగట్లా. ఆ బిడ్డ ఎట్లాంటిది, ఆమె ప్రవర్తన ఎట్లాంటిది, ఆవిడ శీలం ఎట్లుంటుంది, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, ఏ విధమైన మంచితనం కనబరుస్తుంది, ఇవేవి అసలు ఒక్కడు కూడా పట్టించుకోవట్లే ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో. అందుకనే దేవుని వాక్యం మనకు చాలా అవసరం. ఈ గుణవతి అయినటువంటి స్త్రీ, ముత్యము కంటే అమూల్యమైనటువంటి స్త్రీ మొట్టమొదట తన భర్త యొక్క నమ్మకత్వాన్ని ఆమె పొందుతుంది. దట్ వాజ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్. ఆమె భర్తకు ఆమెకు మధ్యన ఉండేది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. ఆమె తన భర్త పట్ల తను, తన కుటుంబం పట్ల తను, తన ఆర్థిక వ్యవహారాల పట్ల తను, కుటుంబ నిర్వహణ పట్ల తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో దానిని బట్టి భర్తకు ఆమె పట్ల ఒక ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం ఏర్పడుతుంది. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. దట్స్ ఇట్. అదొక్కటి చాలండి. ఒక మహిళకు సంపూర్ణముగా కావలసినటువంటిది ఏంటంటే భర్త తనను నమ్మటం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నా తల్లిగారు ఎర్రగుంటి సరోజిని గారు నా వివాహమైన కొద్ది సంవత్సరాలకు నన్ను పిలిచారు. ఆమె నాకు చెప్పిన మాట గోల్డెన్ వర్డ్, డోంట్ డౌట్ యువర్ వైఫ్. ఎన్నడూ నీ భార్య పట్ల అపనమ్మకం తెచ్చుకొనవద్దు. నీ తండ్రి నన్ను ఎన్నడూ కూడా అనుమానించలేదు. ఆ మాట ఎంత బంగారు వాక్యం ఆలోచించండి. మనసులో, తలంపులలో సైతం డోంట్ డౌట్ యువర్ వైఫ్. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మా తల్లిగారు, మా తండ్రి గారి యొక్క నమ్మకత్వాన్ని పొందారు. నా భార్య నా నమ్మకత్వాన్ని పొందింది. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఇదేదో చిన్న విషయంగా. కనుక గుణవతి అయిన భార్య, రక్షించబడిన స్త్రీ, జ్ఞానము దేవునిచ్చే పొందిన అనుభవం కలిగినటువంటి స్త్రీ, తన యొక్క లక్షణాలు మీరు చూస్తే అద్భుతమైన క్రియలలో కనపరచబడ్డాయి.